నా జీవితంలో ప్రభువాని నేను ప్రమాణం చేసి మర్చిపోయాను ఆయన. అయ్యో వాగ్దానం చేసి నేను మర్చిపోయాను ప్రభు. యాకోబుకు ఎలాగైతే నువ్వు జ్ఞాపకం చేసావో నాకు మరలా జ్ఞాపకం చేశావు. బాప్తిసమైన తొట్టిలో నేను ప్రమాణం చేశాను ప్రభు, నేను అన్నిటిలో నేను కరెక్ట్ గా ఉంటానని, అన్ని విషయాల్లోనే సరిగా ఉంటానని పెళ్లి ప్రమాణంలో ప్రమాణం చేశాను ప్రభు. నా భార్యకు నేను మోసము చేయనని, నా భర్తకు నేను మోసము చేయనని నేను నీకు ప్రమాణం చేశాను. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ప్రతి వారము ప్రతిరోజు వాక్యం చదువుతానని, ప్రార్థన చేసుకుంటానని నేను వాగ్దానము చేశాను ప్రభు. కానీ నా మాటకు నేను కట్టుబడి లేకుండా నా భర్తను మోసం చేశాను, నా భార్యను మోసం చేశాను, నా పిల్లలకు మోసం చేశాను, నేను తల్లిదండ్రులను మోసం చేశాను. అయ్యా నేను నీకు మోసం చేశాను ప్రభు, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. అయ్యా బాప్తిసమ తొట్టిలో నేను ప్రమాణము చేస్తాను, నేను నీ సన్నిధిలో నేను ఎక్కడ పడిపోకుండా, చడిపోకుండా, పందిరిని విడిచి తీగని వల్ల నేను ఇటువంటి ప్రార్థన విధంగా జీవిస్తూ ఉన్నాను. ఆయన యవన కాలంలో ఉంటూ చేయకూడని పనులు చేస్తూ, చూడకూడని చూస్తూ, భయంకరమైనటువంటి ఆ వ్యసనాలకు లోనై టీవీల్లో, ఫోన్లలో చూడకూడని చూస్తూ నీ మనసును గాయపరిచి చెడుగా మాట్లాడని ప్రభు, తప్పుగా మాట్లాడని ప్రభు, బూతులు మాట్లాడని ప్రభు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. ఈ ఉదయకాల సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను సరిచేసి సరిదిద్ది సభకు వచ్చి బాగు చేసి స్వస్థపరిచి అయ్యా నన్ను పరిశుద్ధునిగా చేయి, నన్ను పరిశుద్ధురాలిగా చేయి, నన్ను పవిత్రుడిగా చేయి. నాయన నీకు యోగ్యమైన బిడ్డగా, అయ్యా నా తల్లిదండ్రులకు మీరు ప్రియమైన బిడ్డగా, అయ్యా మేము మా పిల్లలకు యోగ్యమైన తల్లిదండ్రులుగా మేము ఉండినట్లు మాకు సహాయం చేయమని